రాజుపాలెం మండలం దేవరంపాడుకి చెందిన రామ్ రంగారావు మీడియాతో మాట్లాడుతూ 2024 జనవరి 31న గ్రామంలో తెట్టెల చెరువుకు చేపల పాట పెట్టడం జరిగిందని, ఆ వేలం పాటలో 33,52,000కు తాను చేపల పాట పాడటం జరిగిందని, డిపాజిట్ 50,000 చెల్లించాలని, ఆ పాటలో వెన్న రవీంద్రారెడ్డికి 26 లక్షల వరకు పాట పాడటం జరిగిందన్నారు. ఆ సమయంలో రవీంద్రారెడ్డి ఆ 33 లక్షలకు నేనే పాట ఉంచుకుంటాను, డిపాజిట్ అమౌంట్ జీతం ఇస్తానని ఆ రోజు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ తర్వాత చేపలు వేసుకొని పెంచుకొని జులైలో చేపలు పట్టుకోవటం జరిగిందన్నారు. ఆ సమయంలో రంగారావుకు ఇవ్వవలసిన అమౌంట్ జీతం ఇస్తానని చెప్పుకుంటూ కాలయాపన చేశారన్నారు. రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామ కాపురస్తుడిని రామ్ రంగారావు అని నేను 2024లో జనవరి 31వ తారీఖున దేవరంపాడు తెట్ల చెరువు చేపల పాట వేలం పాట జరిగింది. ఆ పాటలు ఎత్తుదారునైన నేను 33,52,000కు పాడుకున్నాను, డిపాజిట్ కట్టుకొని. తర్వాత ఎన్న రవీంద్రెడ్డి అని ఆయన కూడా పాటకు వచ్చి అతను 26 లక్షలు ఆగిపోయాడు. తర్వాత అన్న ఎక్కువ పాట వచ్చిందని నేను అనుకుంటే, సరే నాకు ఇవ్వయ్యా నేను చేస్తాను అని అన్నాడు. ఆయన నాకు జీతం ఇస్తాను, నీ డిపాజిట్ డబ్బులు ఇస్తా అంటే ఆయనకి ఇస్తే అతను చేపలు వేసుకొని పెంచుకొని జూలై ఆఖరిలో పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఏందన్నా మరి నా డబ్బులు ఇవ్వకపోతే జీతం ఇవ్వకపోతే అని అడిగితే, ఇంకా డబ్బులు రాలేదు ఇస్తానని చెప్పి ఇంకా అతను వెళ్ళిపోయినాక మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు నాకు నోటీసులు ఇస్తున్నారు. ఏంటయ్యా మీరు డబ్బులు ఇంకా 8,52,000 కట్టాలి, నువ్వు ఏంది కట్టవా అని నాకు నోటీసులు ఇస్తున్నారని ఆయనకు తెలియపరిస్తే ఆయన అక్టోబర్ 8వ తారీఖు వచ్చి కడతాను రాని నాకు లీజ్ అగ్రిమెంట్ రాసి ఇవ్వమన్నాడు. సరే రాసి ఇచ్చాను. రాసిస్తే డబ్బులు కట్టకపోతే నేను సంతకం పెట్టలేదు, వెళ్ళిపోయాడు. ఆయన డబ్బులు కట్టకపోతే నాకు నోటీసులు ఇస్తున్నారు కాబట్టి నేను డబ్బులు కట్టి చేపలు వేసుకున్నా. ఆయన రాజకీయ నాయకుల దగ్గరికి పిలువంపాడు. ఆడ పోయి మాట్లాడుకుంటే వాళ్ళ పెద్ద మనుషులు ఆయనకి డబ్బులు ఆయన జీతం డబ్బులు, ఆయన లీజు కట్టిన డబ్బులు, చేపల డబ్బులు ఇస్తే నీకు సెలవు ఇస్తాడంటే నాకు వద్దని వెళ్ళిపోయి ఇప్పుడు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నా మీద రిపోర్ట్ ఇచ్చాడు. 3 నోటీసులు ఇచ్చారండి. నా పేరునే. ఆయన డబ్బులు కట్టమంటే కట్టలేదు కాబట్టి నేనే కట్టాను. ఇక నోటీసులు కూడా కాదండి. రవీంద్రారెడ్డి గారు కాపలా పెట్టుకున్నారు చెరువుకి. నెలకు 15,000 ఇస్తా అన్నారు. ఒక 18 నెలలకు ఇచ్చారు. తక్కిన 6 నెలలకు ఇవ్వలేదండి, ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. మరి అడిగితే ఏమంటున్నారు? డబ్బులు అడిగితే వస్తలే అంటున్నారు. ఏ సమాధానం చెప్పట్లేదు. చెరువు కాడ కాపలా ఉంటున్నాము. నెలకు 15,000 ఎత్తాడండి. 6 నెలల జీతం ఇద్దరికి ఎగ్గొట్టిండండి. అడిగితే నేను అడిగానండి ఫోన్ చేసి, నీకేం పనిరా, నేను ఇయ్యనరా, ఏం చేసుకుంటారు, నీకేం పనిరా, వాళ్ళ కాపలా ఉంటున్నాగా వాళ్ళు ఎత్తారా, వాళ్ళ కాడ తీసుకోమన్నాడు అన్నారండి.